హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ లెవెల్లో టాప్ 5 డేంజరస్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అటు రైడింగ్లో ఇటు డిఫెన్స్లో కంపారిజన్ చేసుకుని ఈ టీమ్స్ని అయితే పిక్ చేయడం జరిగింది. నెంబర్ 1 టీం వచ్చేసి పునేరి పల్టన్. ఇందులో రైడర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో డిఫెన్స్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ సీజన్లో ఏ టీంతో అయితే ట్రోఫీ కొట్టారో అదే టీంని ఆల్మోస్ట్ వీళ్ళు అయితే కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే డిఫెన్స్లో చిన్న మార్పులు అయితే చేశారు. మొహమ్మద్ రెజా ప్లేస్లో మొహితీన్ తీసుకోవడం జరిగింది. ఇంకా సెకండ్ ప్లేస్ చూసుకున్నట్లయితే హర్యానా స్టీలర్స్. ఈ టీం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే లాస్ట్ సీజన్లో ఫైనల్స్ దాకా చేరుకుంది. అలాంటిది మొహమ్మద్ రెజా లాంటి ప్లేయర్ యాడ్ అవడంతో ఈ టీం చాలా డేంజరస్గా మారిపోయింది. ఇంకా ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో వచ్చేసి దబాంగ్ ఢిల్లీ ఉంది. ఇంకా ఈ టీం గురించి మాట్లాడుకోవాలంటే రైడింగ్లో విధ్వంసం సృష్టించగల రైడర్స్ అందరూ ఈ టీంలోనే ఉన్నారు. నవీన్ ఎక్స్ప్రెస్, ఆషు మాలిక్, సిద్ధార్థ్ దేశాయ్ లాంటి ప్లేయర్స్ అందరూ ఈ టీంలోనే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్న రైడర్స్. వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఆడితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతాం ఖాయం. ఈ టీం రైడింగ్లోనే కాదు డిఫెన్స్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. అందుకే ఈ టీంని థర్డ్ ప్లేస్లో ఉంచడం జరిగింది. నెంబర్ 4th ప్లేస్లో వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఉంది. ఈ టీంలో రైడర్స్ని చూసుకుంటే అర్జున్ దేశ్వాల్, వికాస్ ఖండోలా అండ్ శ్రీకాంత్ యాదవ్ అయితే ఆడుతున్నారు. వికాస్ ఖండోలా అండ్ శ్రీకాంత్ యాదవ్ ఫామ్ అయితే కొంచెం డిప్ అయినట్టుగా కనిపిస్తుంది గాయస్. వీళ్ళిద్దరు కనుక మళ్ళీ ఫామ్లోకి వచ్చి అర్జున్ దేశ్వాల్కి వీళ్ళ సపోర్ట్ లభిస్తే రైడింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జైపూర్ డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో కొంచెం వీక్గా కనపడుతుంది. ఇంకా 5th ప్లేస్ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో యూపీ యోధాస్ ఉన్నారు గాయస్. యూపీ యోధా రైడింగ్ గురించి మాట్లాడుకుంటే పర్దీప్ నర్వాల్ని రిలీజ్ చేసి అతని ప్లేస్లో భరత్ హుడాని అయితే తీసుకోవడం జరిగింది. భరత్ హుడాకి తోడుగా సురేంద్ర గిల్ అండ్ భవానీ రాజ్పుత్, గగన్ గౌడ అయితే ఆడబోతున్నారు. వీళ్ళ ముగ్గురు కనుక సరైన సపోర్ట్ ఇస్తే ఈ టీం కూడా రైడింగ్లో బెస్ట్ టీం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే డిఫెన్స్లో చాలా పెద్ద చేంజెస్ తీసుకొచ్చింది. నితీష్ కుమార్ని రిలీజ్ చేసి అతని ప్లేస్లో సాహుల్ కుమార్ని అయితే తీసుకోవడం జరిగింది. సాహుల్ కుమార్ గురించి చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంలో లాస్ట్ సీజన్లో వన్ ఆఫ్ ది కీ డిఫెండర్గా అయితే కొనసాగడం జరిగింది. సుమిత్ అండ్ సాహుల్ కుమార్ వీళ్ళిద్దరూ యూపీ యోధాస్కి వన్ ఆఫ్ ది డెడ్లీ కాంబో అవుతారో లేదో చూడాలి గాయస్. ఈ టాప్ 5 టీమ్స్లోనే ఒక టీం ఖచ్చితంగా కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు అనుకునే టాప్ 5 స్ట్రాంగెస్ట్ టీంలను కామెంట్లో మెన్షన్ చేయండి గాయస్. ఇది గాయస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్.